సరిపోదు, మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా మీరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో దేవునిలో వర్ధిల్లుతారు. గనుక ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, కరుణగలవాడు, కృపగలవాడు. మానవులందరూ మనల్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టడు, మన చేయి విడిచిపెట్టడు. ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ, మన కోసం పరితపిస్తూ, మనల్ని రక్షించి ఏ ఒక్క మా కూడా ఏం కాకూడదు, నశించిపోకూడదు. ప్రతి ఒక్కరూ ఎక్కడికి చేరుకోవాలి? పరలోకానికి చేరుకోవాలి అని దీర్ఘశాంతము గలవాడై మన కొరకు ఎదురు చూస్తున్న ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. కనుక ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ సత్యాన్ని వింటూ బలపరచబడదాం. నేను కువైట్లో ఉన్న పిల్లలందరినీ కోరుకుంటున్నది ఒక్కటే, అందరికీ ఫోన్స్ ఉన్నాయి, అందరూ టిక్టాక్లు, ఇన్స్టాగ్రాములు, ఇంకేంది యూట్యూబ్లు. నా షార్ట్ మెసేజ్లు డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా షార్ట్ మెసేజ్లు డౌన్లోడ్ చేసుకోండి. అవి తెచ్చుకుని టిక్టాక్లో పోస్ట్ చేయండి. ప్రజలకు అందుతుంది. ఎవరైనా మార్పు లేనివారు మార్పు చెందుతారు. రెండోది శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏమిటి? సమయం. రెండోది ఏమిటి? శరీరం. మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనానూ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఆ తర్వాత పని పూర్తయిన తర్వాత మిగిలిన టైం ఏం చేస్తాను? అంతే కదా. ఎవరికైనా 24 గంటలు ఉంటుంది. ఎవరికైనా, నీకైనా నాకైనా, అది ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఆవారాగా తిరిగేవాడైనా, తాగి రోడ్డు మీద పడుకునేవాడైనా, ఎవరికైనా ఎన్ని గంటలు ఉంటాయి? బట్టలు కుట్టుకోటాలు, అల్లుకోటాలు, టైలరింగ్ వీడియోలు, ఇలాంటివి ఏమైనా చూశాను, నేను నేర్చుకుంటున్నా అంటే ఒక అర్థం ఉంది, నేర్చుకుంటూ ఉంది. పోనీ వాటన్నిటిని పక్కన పెట్టినా మనకు ముఖ్యంగా దేవుని వాక్యం చాలా అవసరం. ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చినా కూడా దేవుని వాక్యం చాలా అవసరం. మనకి రోజు పోతాం, ఇది నిజం. ఎక్కువ జనవరి ఫస్టులు తొందరగా వచ్చేస్తున్నాయి అనుకోండి మన లైఫ్లో, దాని అర్థం ఏమిటి? మనం దగ్గర అయిపోతున్నామని. దేనికి? ఆ లాస్ట్ది ఏదో ఒకటి ఉంటుంది. మందంటూ లాస్ట్ డేట్ ఒకటి ఉంటుంది. మనకంటూ లాస్ట్ జనవరి ఫస్ట్, దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. అంటే దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తున్నాం? వాడి పడేస్తున్నాం. అది నా బాధ. వాడి పడేయకండి, వాడి ప్రయోజనకరంగా మార్చుకోండి. వాడి ఏం చేయండి? ప్రయోజనకరంగా మార్చుకోండి, పడేయకండి. మీ దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీ. ఇప్పుడు నేను ఎప్పుడు మా పిల్లలకు కూడా చెప్తుంటాను, నీళ్లు ట్యాప్ ఇప్పేసి వదిలేశారంటే తిడతాను. నేను ట్యాప్ ఇప్పేసి వదిలేస్తే తిడతాను. ఎందుకంటే నీళ్లు ఏం చేయకూడదు? వృధా చేయకూడదు. కట్టేయి, ట్యాప్ కట్టేయి, అవసరమైనంత వాడుకో. ట్యాప్ ఇప్పి అలా వదిలేస్తే ఏం చేసినట్టు? దాన్ని దుర్వినియోగం చేసినట్టు కదా. సో కాలం కూడా అంతే కదా. ట్యాప్లోంచి వాటర్ ఎలాగ వస్తుందో, దేవుడి చెక్కని తీసుకురాగలమా? ఒక్క నిమిషాన్ని తీసుకురాగలమా? దేన్ని వెనక్కి తేలేం, వదిలేయగలం. వదిలేయడం ఈజీ, వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం. వదిలేయడం ఈజీ, వెనక్కి తేవడం మన చేతుల్లో లేదు. కనుక మనం కాలాన్ని, శరీరాన్ని, ధనాన్ని, మన జీవితాన్ని, నాలుగింటిని కూడా, కాలాన్ని, శరీరాన్ని, ధనాన్ని, జీవితాన్ని, ఈ నాలుగింటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏం చేయకూడదమ్మా? దుర్వినియోగం చేయకూడదు. సద్వినియోగం చేయాలి. ఏదైనా అది మంచికి ఉపయోగపడాలి, చెడుకు ఉపయోగపడకూడదు. ఏదైనా మంచికే. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులతో పనికిమాలిన పనులన్నీ చేయిస్తున్నావు అనుకో, అది దుర్వినియోగం. అదే ఈ డబ్బులతో సత్క్రియలు చేసావనుకో, అది సద్వినియోగం. అంతే కదా. ఇప్పుడు దుర్వినియోగానికి సద్కి తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకడు తనకున్న ధనంతో 10 మందికి మందు పోయిస్తున్నాడు అనుకోండి, ఆ తాగే 10 మంది ఏమంటారు తెలుసా? పుణ్యాత్ముడా అంటారు తాగుతున్నంతసేపు. ఈ పోయించేవాడు కూడా ఏమనుకుంటాడు? ఏదో పుణ్యకార్యం చేస్తున్నానని అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు పుణ్యాత్ముడా, దేవుడురా బాబు, నువ్వు దేవుడు లాంటి మనిషివి, నువ్వు ఎవడైనా పోయిస్తాడు ఇలాగ సొంత డబ్బులతో మందు, నువ్వు మాకు పోయిస్తున్నావంటే నువ్వు నిజంగా ఈ ప్రపంచంలో నిన్ను మించినోడు లేడని దండం పెడతారు. కానీ వాస్తవానికి దైవ కోణంలో ఆలోచిస్తే వాడు చేసేది పుణ్యకార్యమా పాపకార్యమా? పాపకార్యం. ఎందుకంటే 10 మంది పీకల దాకా తాగి వాళ్ళ శరీరాలను పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ శరీరాలు పాడు చేయడానికి 10 మందికి ఏం పోయిస్తున్నాడు? మందు పోయిస్తున్నాడు. అది పాపకార్యం, అది పుణ్యకార్యం కాదు. మరి పుణ్యకార్యం ఎలా ఉంటుంది? 10 మందికి నీతి పుణ్యకార్యం.
10 మందికి నీతిని నేర్పించు, పుణ్యకార్యం. 10 మందికి కృపాధానమైన సత్య సువార్త పరిచయం, పుణ్యకార్యం. 10 మందిని పాపం నుండి విడిపించు, పుణ్యకార్యం. ఆ 10 మందిని పాపం నుంచి విడిపించే క్రమంలో యేసు ప్రభువులాగా 3 రోజుల వాక్యం చెప్పి దీవించి ఆశీర్వదించి వాళ్ళందరికీ ఏం పెట్టి పంపాడు? భోజనం పెట్టాడు. అంటే ఒక పక్క సువార్త వాక్యదానము చేశాడు, కృపాదానం వాక్యదానం జరిగింది, మరో పక్క అన్నదానం కూడా జరిగింది. అంటే ఒక పక్క వాక్యదానం, మరో పక్క అన్నదానం. ఈ రెండు కలిపి చేయి, దైవాశీర్వాదాలు ఉంటాయి మనకి. దైవ కార్యాలు ఇవి. వ్యర్థంగా పాపానికి ప్రోత్సహిస్తూ, పాపాన్ని ప్రోత్సహిస్తూ, పాపాత్ముల్ని ప్రోత్సహిస్తూ, పాపపు కార్యాలని ప్రోత్సహిస్తూ నీ ధనాన్ని, నీ శరీరం కూడా అంతే కదా. శరీరం అంటే శక్తి సమ్మేళనం. శరీరం అంటే ఏంటి? శక్తి సమ్మేళనం. శక్తి సమ్మేళనం అని ఎందుకు అంటున్నానంటే, నీ శరీరంలో శక్తి ఉంటేనే అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేస్తాయి. శక్తి లేకపోతే నీ శరీరంలో ఏ అవయవం కరెక్ట్గా పనిచేయదు. కావాలంటే చెక్ చేసుకోండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శక్తి ఉంటుంది ఈ లోపల బాడీలో. దెర్ ఇస్ ఎ పవర్. ఈ పవర్ ఉంటేనే పనిచేస్తుంది. అప్పుడప్పుడు మీ నోటి వెంట మాట వస్తుంది, నీరసంగా ఉందండి అంటాం. అంటే అర్థం ఏంటి? నీరసంగా ఉందంటే అర్థం ఏంటి? శక్తి ఏమైంది? తగ్గింది అని అర్థం. నీరసంగా ఉందంటే అర్థం ఏంటి? శక్తి తగ్గింది, బలహీనత వచ్చింది. అంటే ఈ రోజులాగా నిన్నట్లాగా ఈరోజు పని చేయలేమంటే శక్తి సన్నగిల్లింది. ఉండే కొలది శక్తి ఏమవుతుంది కదా. మీరు షుగర్లో, బీపీలు, అప్పుడే శరీరంలో గర్భసంచి సమస్యలు చిన్న వయసులోనే. ఇలాగా శరీరం వయసు తక్కువైనా కూడా శరీరాలు ఏమైపోయాయి? బలహీన పడిపోయింది. అందుకే బలం కంటే గొప్పది బలము చాలా గొప్పది. బలహీనత చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మీ బలాన్ని ఏం చేయాలి ఇప్పుడు? అందుకే అన్నాడు దేవుడు, నాయన నీ యవ్వన బలాన్ని ఏం చేసుకో. యవనస్తులు కాడి మోయుట, యవన కాలమందు దేవుని కాడి మోయుట నరులకు మేలన్నాడు. యవ్వన బలాన్ని సద్వినియోగం చేసుకో. యవ్వన బలాన్ని స్త్రీలకి ఇకంటాడు సామెతల గ్రంథంలో. నాయన నీ యవ్వన బలాన్ని సంసోన్లాగా పాడు చేసుకోకు, నీ యవ్వన బలాన్ని నాశనం చేసుకోకు, నీ యవ్వన బలాన్ని కాపాడుకో, నీ యవ్వనాన్ని సద్వినియోగం చేసుకో. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. యవనస్తుడా, నీ యవన కాలమందు నీ దృష్టి యొక్క. కాబట్టి మంచి యవన దశలో యేసుప్రభు ఎలాగైతే తన శరీరాన్ని చక్కగా వినియోగించుకున్నారో మనం కూడా మన యవ్వన దశను చక్కగా వినియోగించుకోవాలి. పాడు చేసుకోకూడదు మీ యవనాన్ని. మీ యవన కాలాన్ని దుష్టుడికి ఇవ్వకూడదు. మీ యవన కాలాన్ని భ్రష్టుల చేతిలో పెట్టకూడదు. మీ శరీర కోరికలలో నీ ప్రయాణాలు, నీ పరిచర్య, నీ పని, నీ బ్రతుకు, నీ జీవితం మొత్తం రాయబడుతున్నాయని వాక్యం సెలవిస్తుంది. మొత్తం రాయబడుతున్నాయి దేవుని గ్రంథంలో. ఇది పచ్చి నిజం. ఇది ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్తాం, సంతకం పెట్టాలా? ఒక్కో చోట ఆఫీసుల్లో ఏం పెట్టాలి? సంతకం పెట్టాలి. సంతకం పెట్టి డ్యూటీకి వచ్చానని చెప్పి రిజిస్టర్ చేయించుకొని, ఇదిగో నేను ఈరోజు డ్యూటీకి వచ్చానండి. చిన్నప్పుడు స్కూల్లో ఏం వేసేవారు? మనకి హాజరేసేవారు. హాజరంటే అర్థం ఏంటి? వచ్చావా, రాలేదా, వస్తే ప్రజెంట్, రాకపోతే యాబ్సెంట్. సో ఈ ప్రజెంట్, యాబ్సెంట్ ఎలాగైతే రిజిస్టర్లో వ్రాయబడేదో దేవుని సన్నిధిలో కూడా నీ క్రియలు వ్రాయబడుతున్నాయి. నువ్వేం చేసావో రాయబడుతుంది అక్కడ. రిజిస్టర్లో ఉంటుంది. నువ్వు మర్చిపోయినా రిజిస్టర్ మర్చిపోదు. ఒక్కోసారి మనం మర్చిపోతుంటాం, కానీ పుస్తకాలు నిజాలు చెప్తాయి. మనం మర్చిపోతాం, కానీ పుస్తకాల్లో రాసి ఉంటాయి. ఒకసారి ఒకడో తీసుకోలేదన్నాడంట. అరే ఇచ్చానరా నీకంటే నాకు ఇవ్వలేదన్నాడంట. అప్పుడు పుస్తకం తీసి చూపిస్తే నోరు మూసాడట. దాంట్లో వాడి సంతకం ఉంది తీసుకున్నట్టుగా. కాకపోతే 2-3 సంవత్సరాలు గడిచిపోయేసరికి ఏమంటున్నాడు? నేను తీసుకోలేదు అంటున్నాడు. మర్చిపోయాడు మహానుభావుడు. ఆయన మరువడు. ప్రతిదీ జ్ఞాపకమే దేవునికి. గుర్తుపెట్టుకో, ప్రతిదీ జ్ఞాపకమే. ప్రతిదీ నువ్వు ఏం చేసావో అది జ్ఞాపకం. అది కీడైనా, మేలైనా, మంచైనా, చెడైనా వ్రాయబడుతోంది. జ్ఞాపకార్థముగా గ్రంథాలు వ్రాయబడుతున్నాయట. జ్ఞాపకార్థ గ్రంథాలు వ్రాయబడుతున్నాయి. ఆయన సముఖంలో ఉన్నాయి. ఆయన సముఖంలో వ్రాయబడుతున్నాయి గ్రంథాలు. ఆ గ్రంథంలో నిన్ను గురించి, నన్ను గురించి, ప్రజలందరి గురించి, పాపాత్ముల గురించి, పుణ్యాత్ముల గురించి, మంచివాళ్ళ గురించి, చెడ్డవాళ్ళ గురించి ఆ గ్రంథాలలో క్లియర్గా వ్రాయబడి ఉంటాయి. అలా వ్రాయబడిన గ్రంథంలో నిన్ను గూర్చి సరైనది లేదనుకోండి, నీకేముండదు. ఇంకా మీకు విషయం చెప్పనా? ఎస్తేరు అనే ఒక గ్రంథం ఉంది కదా మన బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథం. ఈ ఎస్తేరు గ్రంథంలో ఒక విచిత్రమైన సంఘటన ఉంటుంది. ఆ సంఘటన చూద్దాం ఒకసారి. తీయండి బైబిల్. ఎస్తేరు గ్రంథం అందరూ తీయండి, మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని తెరిచి.
ఎస్తేరు గ్రంథంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమంటే, ఆరవ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం నపుంసకులు ఎవరు తెలిపినట్టట? మొర్దెకై తెలిపాడట. మొర్దెకై తెలిపాడు. ఎవరు రాజుని చంపాలని ప్లాన్ చేయనట్టు? ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహస్వేరోసును చంపాలని ట్రై చేసిన సంగతి మొర్దెకై వచ్చి మనకి చెప్పటం వల్ల రాజుగారు సేవ్ అయ్యారు. ఈ విషయం ఎవరు చెప్పారు? అటు ఇటు తిరిగాడు, చాలాసేపు ట్రై చేసి ఉంటాడు, ఇంక నిద్ర పట్ల. ఇంకా పట్టేలా లేదురా బాబు నిద్ర అని చెప్పేసి పనుని పిలిచి, మన డైలీ కింగ్డమ్ మన బుక్ పట్టుకురా అన్నాడు. రాజుగారు ఎప్పుడు రమ్మంటే డ్యూటీలు ఇంక ఉండవు. నా డ్యూటీ అయిపోయిందంటే కుదరదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం వేరు, రాజరికం వేరు. నా డ్యూటీ అయిపోయింది నేను చేయనంటే చంపేస్తారు. అదే వచ్చేయమన్నాడు. వచ్చేయమంటే పట్టుకొచ్చేసారు. పట్టుకొచ్చి చదవడం మొదలెట్టారు. అందులో ఒక సంఘటన దొరికింది. ఏంటా సంఘటన? నన్ను ఇద్దరు చంపాలని ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరూ నన్ను చంపాలని ప్లాన్ చేసినప్పుడు మొర్దెకై అనే ఆయన అది సీక్రెట్గా మాకు వచ్చి తెలియజెప్పాడు. రాజు ప్రాణం ఏమైంది? అది ఒక రాజే తనకు మేలు చేసినందుకు గాను చక్కటి ప్రతిఫలం మొర్దెకైకి ఇస్తుంటే రాజులకు రాజు ఇవ్వడా? ఏమ్మా, రాజులకు రాజు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వడా? ఇస్తాడా? ఇస్తాడు. ఆ ఇద్దరు కీడు తలిచిన వాళ్ళిద్దరికీ శిక్ష వేసాడు రాజు. కొన్నోడికి ఏం చేశాడు? బహుమానం ఇచ్చాడు కదా. కీడు చేయాలనుకున్న వాళ్ళ గురించి గ్రంథంలో రాయబడింది, మేలు చేయాలనుకున్నోడు గురించి కూడా గ్రంథంలో రాయబడింది. కీడు చేయాలనుకున్న వాళ్ళకేమో శిక్ష వేశాడు, మేలు చేయాలనుకున్న వాళ్ళకి ఏం చేశాడు? బహుమతి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాజు ఒక మానవుడు, సాధారణమైన వ్యక్తి ప్రతిఫలం ఇస్తున్నప్పుడు మన సర్వోన్నతుడైన దేవుడు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం కళ్ళతో చూస్తున్నాడా, చూడలేదా? చెప్పండమ్మా. ఆయన సముఖము ఎదుటికి తేబడతామా? ఆయనకు కనిపించని సృష్టం ఏదైనా పుట్టక మునుపే నీ తండ్రి దానిని ఎరిగి ఉన్నాడు. ఈ సంగతి గుర్తించాలి నువ్వు కదా. మరి అలాంటి సర్వోన్నతుడైన దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? ఇక్కడ చాలామంది ఈ జీవంగల దేవుని సంఘంలో సేవలో వాడబడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఉచితంగా చేస్తున్నారా, డబ్బులకి చేస్తున్నారా మీరు సేవ? ఈ కొయ్యరోళ్ళందరికీ జీతాలని ఇస్తారా పాటలు పాడినందుకు? పోనీ మీరు ఏమైనా వెళ్ళి అడుగుతారా జోసెఫ్ రెడ్డి గారిని, అంటే నేను కష్టపడి పాటలు పాడుతున్నానండి, సంఘంలో జీతం ఇవ్వండి అంటావా? జీతం కోసం పాడుతున్నావా? జీవితం ఇచ్చిన దేవుని కోసం ఏం చేశాడు? పిలిచాడు. నెంబర్ 2 ఏంది? అదే నెంబర్ 1 నిన్ను పిలిచాడు. నెంబర్ 2 నీ పాపాలన్నిటినీ. 3 నీకు పరలోకాన్ని వాగ్దానం చేశాడు. యుగయుగాలు నిన్నక్కడ నిత్య జీవితంలో ఉండనిస్తానన్నాడు. జీతాలు ఇచ్చేశాడు. ఇంకో ఈ విచిత్రమైన విషయం చెప్పనా, మాట్లాడు. అంత గొప్ప దేవుడు ఆయన నీకు వాగ్దానం చేశాడు. నాయనా, పరలోకం మీది, మీకు ఆల్రెడీ స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను, మీదే కాబట్టి వచ్చి తీసేసుకోండి. ఇంత ప్రేమ గలవాడు, ఇంత కరుణ గలవాడు మన దేవుడు. అందుకే ప్రతిదీ వ్రాయబడుతుందమ్మా, మర్చిపోకండి. ప్రతిదీ వ్రాయబడుతుంది. ఎవ్రీథింగ్ నోట్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ప్రతిదీ రికార్డెడే కదా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏం విధులు మన దగ్గర కూడా పెడితే బాగుండు. మన దేశం కూడా తొందరగా బాగుపడి మనం అందరు ఇక్కడికి వచ్చి పని చేయక్కర్లేకపోతే ఏళ్ళు వచ్చి మన దగ్గర ఎప్పుడు పని చేస్తారని ఎదురు చూస్తున్నాను నేను. అంటే ఆ రేంజ్కి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలని. మరి అది ఎప్పుడు జరుగుద్దో, మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యాకైనా, మన మనవల పెద్దోళ్ళు అయ్యాకైనా జరుగుద్దో జరగదో. మరి జరగదంటే ఇంక నువ్వు ఇంక అవదన్నట్టు చెప్తున్నాడు మనోడు. అవ్వాలరా నాయన, ఏళ్ళు వచ్చి మన దగ్గర పని చేయాలి. ఆ రోజులు దేవుడు అనుగ్రహించును గాక. అంతే. ఆ స్థితికి మనం వెళ్తే
ఎంత బాగుంటుందో కదా. మన దేశం డెవలప్ అయితే మనకి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు వస్తే, మన దేశంలో కూడా ఇలాంటి అభివృద్ధి ఉంటే, మన డబ్బంతా దొంగలు తినేసారు రాజకీయ నాయకులు. నిజం. బ్రిటిష్ వాడు పట్టుకెళ్ళింది తక్కువైతే పావలా అయితే, మన నల్లోడు తెల్లోడు పావలా పట్టిపోయాడు అనుకోండి, నల్లోడు 2-3 రూపాయలు ఎక్కువ తినేసాడు. అంత సంవత్సరాలు తినే పోయాడు. నల్లోడు తింటానే ఉన్నాడు ఇప్పటికీ. నల్ల దరిద్రుడు మన నల్లోడే. మన నల్లోడు రాజకీయ నాయకుడు అయి కూర్చొని తింటూనే ఉన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ దాస్తున్నాడంట? స్విస్ బ్యాంకులో దాస్తున్నాడంట. మళ్ళీ ఆడికి ఇస్తున్నాడు మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి. ఇంకా మన దేశం ఏమి డెవలప్ అవుతుంది? ఎప్పుడు డెవలప్ అవుతుంది? సో ఇక్కడ అన్నీ రిజిస్టర్ అయిపోతున్నాయి. అందుకే భయపడుతున్నారు. అమ్మో, కారులో వెళ్ళేటప్పుడు బెల్ట్ వేసుకోవాలి, కారులో వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, డ్రైవ్ చేసేవాడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఇన్ని జాగ్రత్తలు. లేకపోతే ఏమొచ్చేద్దంట? ఫైన్ వచ్చేద్ది. పదే ఫైన్ వస్తే ఏమవుద్ది? డ్రైవింగ్ లైసెన్స్ ఎగిరిపోద్ది. అర్థమైందా? ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ ఎగిరిపోయింది అనుకో, ఇంక మళ్ళీ నువ్వేం చేయలేవు, డ్రైవింగ్ చేయలేవు. అందుకని ఒకసారి దెబ్బ తగిలిందంటే రెండోసారి ఎలాగ ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే తాగేసి కానీ డ్రైవ్ చేసావు అనుకో, అయినట్టే సోకు. ఇంకొకడు ఉండవు, ఇంకొకడు ఉండవు. డైరెక్ట్ ఒక్క తందంతే ఎగురొచ్చి ఏమో ఇండియాలో పడతావో ఈ జైల్లో పడతావో పోయిన వాళ్ళకాడలేదు. ఏమో జైల్లో వేస్తారో ఇండియా పంపుతారో కూడా తెలీదు కదా. ఇంత రిస్క్గా చూస్తుంటే మరి దేవుని కన్ను మనల్ని చూడదా? ప్రతిదీ రిజిస్టర్ అయిపోద్ది. నువ్వేం చేస్తున్నావు, పొద్దున్న లేచావు ఏం చేసావు, మధ్యాహ్నం ఏం చేసావు, రాత్రికి ఏం చేసావు, పడుకున్నప్పుడు ఏం చేసావు, గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసావు, చర్చికి రాకముందు ఏం చేసావు, చర్చికి వచ్చి ఏం చేసావు, చర్చి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసావు, నీ బతుకంతా ఏం చేస్తున్నావు, నీ జీవితం అంతా ఏం చేస్తున్నావు. దేవుని సన్నిధిలో ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. అది ఆధారం చేసుకునే దేవుడు మానవులకు తీర్పు తీరుస్తాడట. అందుకే మనుష్యుడా నువ్వేం విత్తుచున్నావో ఆ పంటనే కోసి తీరుతావు అన్నాడు. ఇది అర్థమైన తర్వాత నాకు ఒకటే అనిపించింది, తండ్రి నాకు 2 అగలను, కానీ ఇది వద్దు ప్రభు నాకని వదిలేసి పరిశుద్ధత వైపు అరుగులేయడానికి గల ప్రధానమైన కారణం, నా దేవుడు అన్నీ చూసేస్తున్నాడు. నేను ఏం చేసినా ఎవరెదుటి చేయాలి? ఆయన ఎదుటే చేయాలి. నేను లేచుట ఆయనకు తెలియను, నేను కూర్చుండుట ఆయనకి తెలియను, నన్ను గూర్చిన సమస్త సమాచారం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. కాబట్టి నీ యవ్వన దశను పాడు చేసుకుంటున్నావా? దేవుడికి లెక్క చెప్పాలి. నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవునికి లెక్క చెప్పాలి. నీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావా? దేవునికి లెక్క చెప్పాలి. నీ కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నావా? దేవునికి లెక్క చెప్పాలి. మన కాలం ఎంత విలువైనదండి, ఎంత విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏం చేయకూడదు? దుర్వినియోగం చేయకూడదు. జ్ఞానులను గూర్చి చెబుతూ, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఎవరి వలె నడుచుకున్నట్లు? జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి జ్ఞానులు అనగానే ఎవరు కనబడతారు? నిన్నే కదా మాట్లాడాను క్రిస్మస్లో. ఎవరు కనబడతారు? తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు. ఎంతమంది అన్నారు నిన్న? 3. మళ్ళీ 3 అన్నారంటే చెప్తాను మీ పని. ఉందా బైబిల్లో 3 అని? లేదమ్మా, బైబిల్ అసలు 3 అని లేదు. మీకు ఎవరో ఇవన్నీ నూరిపోసారు, అవన్నీ నమ్మేశారు అంతే. మీరు ఏంటి చూపెట్టమ్మా బైబిల్లో. చూసారా మీ మొఖాలు ఎలాగా? ఎందుకు ఇలా అయిపోయినాయి చెప్పనా? ఎందుకు ఇలా పెట్టారు తెలుసా మొఖాలు? మీరు మీ అందరి మనసులో బలంగా ఒకటి నాటేశారు. ఏంటది? యేసయ్య పశువుల పాకలో పుట్టాడు అని. చిన్నప్పటి నుంచి నేను అదే నమ్మా. అంటే చిన్నప్పటి నుంచి అంటే బైబిల్ తెలిసిన దగ్గర నుంచి నేను అదే నమ్మేవాడిని, యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడు అని. కానీ బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది, అసలు పశువుల పాకే బైబిల్లో లేదు. ఇది పచ్చి నిజం. అసలు పాకే బైబిల్. ఇంకో విచిత్రం చెప్పనా? మన భారతదేశంలో, మన ఇండియాలో పాకలు ఉంటాయి. ఇక్కడ ఎక్కడైనా పాకలు కనబడతాయి మీకు? ఈ ఎడారి ప్రాంతాల్లో ఎక్కడైనా పాకలు ఉంటాయి? పోనీ పూర్వపు చరిత్రలో ఎడారి ప్రాంతాల్లో ఎవడైనా పాకలు వేసాడని ఎక్కడైనా మీకు ఆధారాలు ఉన్నాయా?
పాకలేనానికి ఇలా కొబ్బరి చెట్లు ఉంటాయా, తాడి చెట్లు ఉంటాయా, రెల్లిగడ్డ ఉంటుందా? రెల్లిగడ్డ ఉండదు, తాటి చెట్టు ఉండదు, తాటాకు పాక వేయడానికి కొబ్బరి చెట్టు ఉండదు. ఏ పాక వేసి ఉంటారు యేసు ప్రభుకి? ఏ తాకు పాక వేసారన్నామా? ఏ తాకులతో పాక వేయడం కుదురుద్దా? అసలు ఏ చెట్లు ఉంటాయి వీళ్ళకి? ఖర్జూరం ఉంటుంది. ఖర్జూరం మట్టలతో పాకలేయడం కుదురుతుందా? ఖర్జూరం ఆకులు పాకలేయడానికి పనికొస్తాయా? పనికిరావు. అసలు ఆ రోజుల్లో అబ్రహాము పాకల్లో ఉన్నాడా, గుడారాల్లో ఉన్నాడా? ఇక్కడ ఒంటెలకు కూడా ఏముంటాయి? పాకలు ఉంటాయా, గుడారాలు ఉంటాయా? మరి గుడారాల్లో పుట్టాడు యేసుప్రభు అంటే ఒక అర్థం ఉంది, కానీ పాక ఆడికి వెళ్ళి వచ్చింది. పాక ఏడ నుంచి వచ్చింది? అసలు పాక బైబిల్లోనూ లేదు. పాక తూగోజీ పాగోజీ మన తెలంగాణ ఆంధ్ర తప్ప, మన భారతదేశంలో తప్ప వీళ్ళకి పాకలేం తెలియవండి. వీళ్ళు అడగండి, కావాలంటే ఎప్పుడైనా వీళ్ళ చరిత్ర చదివి అడగండి. అరే నాయన మీకు పాకలేయడం వచ్చా? రాదు. మరి ఏమొచ్చు మీకు? గుడారాలు వేయడం వచ్చు. అబ్రహాం ఎక్కడ నివసించాడు? గుడారాల్లో నివసించాడు. మరి యేసయ్య పశువుల పాకలో ఎట్టబుట్టాడు? యేసయ్య పశువుల పాకలో పుట్టడానికి పశువుల పాక ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత పెద్ద ప్రశ్న. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇది తినేసాం, ఇప్పుడు మార్చుకోవాలా అంటే నువ్వు విన్నావు అంతే. బైబిల్లో లేదు అది. బైబిల్లో ఎక్కడైనా పశువుల పాకలో పుట్టాడని ఉందా? ఉందామా? ఎప్పుడే ఉంటుంది, వీడు ఏదో చెప్తున్నాడు. లేదమ్మా, మీరు ఏం కంగారు పడకండి. కొన్ని వందల సార్లు బైబిల్ చదువుకున్న వ్యక్తిగా, దేవుని సేవకుడిగా ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. లేనిది ఏది నేను చెప్పలేను కూడా. ఎందుకంటే నా దేవుడు దాన్ని అనుమతించాడు. రేపొద్దున నా ప్రభువుకి నేను లెక్క చెప్పాలి కదా. అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా, ఒక విషయం తెలుసో తెలీదో, నేను క్రొత్త నిబంధన కొన్ని వందల సార్లు చదువుకుని ఉంటాను, కొన్ని వందల సార్లు. ఎందుకంటే నేను బైబిల్ బోధకుడిగా మారడానికి ముందే చాలా విషయాలు ప్రతిదీ క్షుణ్ణంగా, అదేదంటారు కదా, లాగి 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 అంత లోతుగా చదివి నాకు నేనే కౌంటర్లు వేసుకుని, నాకు నేనే డిబేట్లు నాలో నేనే చేసుకొని, అంతగా బైబిల్ మీద డెప్త్ సంపాదించుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడతాను. సో బైబిల్ గ్రంథంలో పాకలు లేవు, అసలు పాకల చరిత్రే లేదు. మరి పశువుల పాక అనేది ఎలా వచ్చిందంటే యేసు ప్రభు పుట్టిన ప్లేస్ రహస్యం. కానీ ఏది రివీల్ చేశాడు? ఊరు రివీల్ చేశాడు. ఊరు ఏమిటి? బెత్లెహేం. యేసు ప్రభు కువైట్లో పుట్టాడు అన్నారు అనుకోండి. కువైట్లో ఎన్ని ప్రాంతాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? అబ్బాసియా అనొచ్చు, మాలియా అనొచ్చు, సాల్మియా అనొచ్చు, ఇంకేమున్నాయి? హవేలి అనొచ్చు, జక్రా అనొచ్చు. జక్రాయేనా జగరా? జహరా జహరా అనొచ్చు. ఏంటి ఫిలాఫిల్లా? ఏదో జిలేబియో ఫిలాఫిల్లో మచ్బుసో ఏదోటి అనొచ్చు. సో కువైట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఈ ప్లేసెస్లో ఎక్కడో పుట్టాడు, కానీ ఎక్కడ పుట్టాడు? కువైట్లో పుట్టాడు. అలాగే పుట్టాడు బెత్లెహేములో 2వ వార్డులో పుట్టాడో, 3వ వార్డులో పుట్టాడో, 10వ వార్డులో పుట్టాడో, 5వ వార్డులో పుట్టాడో, 100వ వార్డులో పుట్టాడో, ఏ వార్డులో పుట్టాడో, ఏ పేటలో పుట్టాడో, ఏ వీధిలో పుట్టాడో, ఏ వార్డులో పుట్టాడో ఎవరికి తెలియదమ్మా. బైబిల్లో ఆ విషయం వ్రాయబడలేదు. పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత ఏం జరిగింది? ఇది కదా ఆలోచించాలి. మనం పశువుల పాక డిక్లేర్ చేసాం. యేసు ప్రభు మరియమ్మ నొప్పులు పడుతుంది, యోసేపు గారు జాగ్రత్తగా తీసుకొచ్చారు. తీసుకుని ముందు ఎక్కడికి వెళ్ళారు? అది సూపర్. ఇంకా బాగా చదివారు బైబిల్ మీరు. ముందు ఎక్కడికి వెళ్ళారు? సత్రంలోకి వెళ్ళారు. సత్రంలోకి వచ్చాం బాబు, నిండు గర్భిణి బాబు, కొంచెం డెలివరీ చేసుకుంటాం బాబు, సత్రంలో ఏమన్నా అని అడిగారు? సోటేమని అడిగారు. బెత్లెహేం ఆగండి. ఇప్పుడు పంచాయతీ తేలిపోవాలి. బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉండగా ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని 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 అంటే ఏంటి? పుట్టేశాడా?
పుడతాడా? పుడతాడా? పుట్టేశాడా? అమ్మయ్యా, మీకు బాగా అర్థమవుతుంది తెలుగు. అంటే అరబ్ కంట్రీకి వచ్చారు కదా, తెలుగు మర్చిపోరేమో అని. అరబీలో మాట్లాడి తెలుగు మర్చిపోరేమో అని బాగానే అర్థమవుతుంది కదా. కానీ నెక్స్ట్ పొత్తుగుడ్డలతో చుట్టేశారా? చుట్టబోతారా? ఆల్రెడీ చుట్టేశారు. చుట్టి వచ్చారు. అప్పుడు సత్రంలో ఏమన్నారంట? ఇంతకీ సత్రం అది రహస్యం. తీసుకొచ్చేసి ఇప్పుడు అయ్యా బిడ్డను తెచ్చాం, తల్లిని తెచ్చాం, పచ్చి బాలింత, నిండు చోళాలు కాదు. ఇప్పుడు ఎవరు? నిండు చోళాలు కాదు, అయిపోయింది ఆల్రెడీ, చోళాలు అయిపోయింది. ఇప్పుడు ఎవరు? కొంచెం సత్రంలో చోటు ఇవ్వండి అని అడిగారు. అందరూ జనసంఖ్యలో వ్రాయబడ్డానికి అనేక ప్రాంతాల నుండి వచ్చేసారు కాబట్టి సత్రం బాగా బిజీగా ఉంది. సత్రం అంటే లాడ్జ్, రూములు ఖాళీ లేవు, ఎవరు చోటు ఇవ్వలేదు, కిక్కిరిసిపోయింది అక్కడ. బాబయ్య ఇక్కడ ప్లేస్ లేదు, తల్లికి ప్లేస్ లేదు, బిడ్డకి ప్లేస్ లేదు, పొండి అన్నారు. ఇప్పుడు వెతుక్కుంటున్నారు వీళ్ళు, ఎక్కడుందాం. ఎందుకంటే వాళ్ళ సొంతూరు అది కాదు. నుంచి బెత్లెహేముకి ఎందుకు వచ్చారు? ఆధార్ కార్డు తీసుకోవడానికి. ఆధార్ కార్డు తీసుకోవడానికి నజరేతు నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేములో ప్లేస్ లేదాయా, ఎందుకంటే వాళ్ళ సొంతూరు కాదు. సొంతూరు అయితే వీళ్ళు ఇంట్లో ఉంటారు, సొంత ఇల్లు అక్కడ లేదు వాళ్ళకి. సొంత ఇల్లు లేదు కాబట్టి సత్రంలో ఉందామని వచ్చారు. సత్రంలో కూడా అందరూ కిక్కిరిసిపోయారు కాబట్టి సొంత ఇల్లు లేని వాళ్ళు అందరూ ప్లేస్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆ బెడ్ని ఎత్తుక్కుంటూ వెళ్తే బెడ్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడ ప్లేస్ దొరకపోతే ఎక్కడ పెట్టారంట? అది తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టి అని ఉంది కాబట్టి మన వాళ్ళందరూ ఏం చేశారు? తొట్టుంటే దూడ ఉండదా? తొట్టుంటే గేదె ఉండదా? తొట్టుంటే గడ్డి ఉండదా? తొట్టుంటే పాకు అంటారు దాన్ని, లేదా చెక్క తొట్లు కూడా ఉంటాయి. ఈ తొట్టే ఒకటి ఖాళీగా దొరికితే పిల్లాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ పెట్టారు. ఇంకో విషయం చెప్పనా? కూతుళ్ళు, కోడళ్ళు, మనోడు పుట్టగా నేను వచ్చి మనోడిని ఎత్తుకుని తీసుకెళ్ళి, అప్పుడే పుట్టాడు పిల్లాడు, తీసుకెళ్ళి పశువుల తొట్లు పెట్టారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? ఒప్పుకుంటారా? పర్లేదు పాస్టర్ గారు వేసేయండి, పశువుల తొట్లు వేసేయండి, బాగుంటుంది, హ్యాపీగా ఉంటాడు అక్కడ అంటారా? అస్సలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు చెప్పనా? పశువుల తొట్టే పిల్లలకు సరిపడేది కాదు. ఒకవేళ అది నీళ్ళ తొట్టు అయితే నాచు ఉంటుంది, మురికి ఉంటుంది, శుభ్రం ఉండదు. ఆ పశువులు చొంగలో నురక కారుతూ ఉంటుంది కదా, చొంగలు కారుతాయి పశువులకి. నురక కారుత తినేటప్పుడు పశువుల నోట్లోంచి నురగ అది ఒంట్లకి ఉంటుంది, గేదెలకి ఉంటుంది, ఆవులకే ఉంటుంది. వాటికి పురుగు ఎక్కువ వచ్చేస్తుంది, పురుగు పట్టేస్తుంది అనమాట ఆ నొరక్కి. సో ఆ ప్లేస్లో పిల్లలు ఉండలేరు, తొట్టులో కూడా పిల్లలు ఉండలేరు. అయినా కూడా తల్లి ఆ తొట్టులో ఎందుకు పెట్టిందంటారు? దారి లేక, దిక్కు లేక, నిలబడలేక. ఇప్పుడు మీరు డెలివరీ అయిన రోజున ఎలా ఉన్నారు? పరుగుల పందులో పాల్గొన్నారా? ఎలాగున్నారు డెలివరీ అయిన రోజు? ఎలా ఉంటారు? చచ్చిపోయిన సేవల్లాగా, ఇంకేం చేయలేము. ఏం చేయగలరు? ఇంకా మా ఆవిడని చూశాను కదా నేను. డెలివరీ అయిన రోజు ఏ పని చేయలేరు, ఇంకా నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే అది మరో జన్మ. తల్లికి అది బిడ్డకి జన్మనిచ్చిన గౌరవం ఉండాలి, ముందు సన్మానించాలి, ప్రేమ ఉండాలి. అమ్మా నువ్వు లేకపోతే నేను లేనమ్మా. దేవుడు తర్వాత ఎవరు నాకు? అమ్మే, అంతే. అమ్మ నాన్న అంతే. అందులో కూడా మా నాన్న అమ్మ అంటే అమ్మే, ఎందుకంటే జన్మెత్తింది, చావుతో పోరాడి నన్ను అన్నది కదా. సో అలాంటి తల్లే బిడ్డను తీసుకెళ్ళి తొట్లో పడుకోబెట్టిందంటే ఎంత క్రిటికల్ పొజిషన్ అయితే పెడతారమ్మా. అంత క్రిటికల్ పొజిషన్లో ఉంది ఎవరు? దీని అర్థం ఏంటి చెప్పనా? దీని అర్థం పుట్టుకలోనూ యేసుప్రభుకి గౌరవం దక్కలేదు, మరణంలోనూ యేసుప్రభుకి గౌరవం దక్కలేదు,
తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు నీకోసం నా కోసం అన్న ప్రవచనం అక్కడ నెరవేరింది. అర్థమైందా? యేసుప్రభు ఈ లోకాన్ని, నేను ఎప్పుడు ప్రతి క్రిస్మస్లో చెప్తుంటాను, యేసుప్రభు పుట్టాలనుకుంటే హేరోది ఇంట్లో పుట్టలేడా? కైసర చక్రవర్తి ఇంట్లో పుట్టలేడా? ధనవంతుల ఇంట్లో పుట్టలేడా? కానీ ఒక బేదవాని ఇల్లు ఎంచుకున్నాడు. దాని అర్థం, నాయనా ఈ లోకానికి నేను వస్తున్నప్పుడు ఒక బేదవాడిగా వస్తున్నాను. ఎలా వచ్చాడు యేసు ప్రభు? ధనవంతుడిగా రాలేదు ఆయన, ధనవంతుడిగా రాలేదు. ఎలా వచ్చాడు? బేదవాడిగా వచ్చాడు, బేదవాడిగా వచ్చాడు. అందుకే నేను ఒక పాటలో రాశాను, కన్యక గర్భము అనే పాట రాశాను. నేను ఆ పాటలో రాశాను, కలిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున పడలేదట, ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట, పశువుల తొట్టిలో శిశువై పరుండుట ఎంత చోద్యమట. మరి అంతే కదా, అంత గొప్పవాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఎవరో చోటు ఇవ్వలేదు, ఆయన ఎవరో గౌరవించలేదు. ఆయన ఒక బేదోడుగా వచ్చాడు, బేదోడుగా పుట్టాడు, బేదోడుగా బతికాడు. చివరికి చావులో కూడా ఎలా చనిపోయాడు? ఆయన బేదవాడిగానే చనిపోయాడు. ఆయన ధనవంతుడిగా పుట్టాలని, సుఖభోగాలు అనుభవించాలని, ఆయన ఏదో రాజులింట్లో ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. పుట్టింది రాజుగానే. అది కూడా పాట రాశాను నేను. మన క్రిస్మస్ పాటల్లో 2 చాలా నాకు ఇష్టమైన పాటలు. పుట్టింది రాజుగా, బ్రతికింది బీదగా. అది నేను రాసిన పాట, 3 ఏళ్ల కిందట రాశాను ఈ పాట. యూట్యూబ్లో ఉంది, మన విజయప్రసాద్ ఫోన్ పాటలు ఉన్నాయి, వినండి. సృష్టికర్త తానేగా, దాసుని పని గారు మన ఊరికి వస్తున్నారు. ఎట్టొస్తారు? ముఖ్యమంత్రిలాగే వస్తారు. వెనక 10 కార్లు, ముందు 10 కార్లు, కేటగిరీ సెక్యూరిటీ, గన్నలు, హడావిడి, అబ్బో అలాగే వస్తారు. ముఖ్యమంత్రిలాగే వస్తాడు. ప్రధానమంత్రి ఎలాగ వస్తాడు? మంత్రిలాగే వస్తాడు, హెలికాప్టర్లో వస్తాడు, ఎగురుకుంటా, ఆ హోదా చూపించుకుంటా వస్తాడు. అప్పుడప్పుడు చూడండి, మనకు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు పైనుంచి తిరిగి చూస్తాడంట ముఖ్యమంత్రి గారు, కింద ఏమవుతుందో. ఎంత బాగా అర్థమవుద్దో కదా మన బాధ. ఎలక్షన్లో ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడేమో నేల మీద నడుస్తారు, ఎలక్షన్ అయిపోయాకనేమో మన నెత్తి మీద నడుస్తారు. మహానుభావులు ఏమనంటే ఎడుతారు. అందుకే నేను పేరెట్టి అన్ను, అందరినీ కలిపికొట్టి అనేస్తాను. ఇంకెవడో అడ్డం నాకు పడి. సో ఎలక్షన్లో నేల మీదగా నడిచావు, అప్పుడు ఏమన్నావు? మనవాడు మంచివాడు, పిలిస్తే పలుకుతాడా? ఏది పిలు చెప్తా, అన్నయ్యా అని పిలు, చెల్లెమ్మా అని వచ్చేస్తాడు అనుకున్నావా? ఏదలవో అంటాడు, రాడు. పిలిస్తే పలకడు, ఏమవడు. నువ్వు గట్టిగా అడిగావు అనుకో, ఏమంటాడో తెలుసా? ఊరికేసే ఓటు నువ్వు 2 ఏళ్ళు తీసేసుకోలేదా? కుంకుమబరిని పట్టుకోలేదా? చీర దొబ్బేయలేదా? ఇవన్నీ పట్టుపోయి ఓటేసావు, ఉత్తినేసావా? నోరు మూసుకొని పడుండు, నేను కొనుక్కున్నా, నీకు అడగడానికి అధికారం లేదంటాడు. తీసుకున్నోళ్ళని. అదే నాకు లేటువంటి అలాగ అనలేడు, ఎందుకంటే నేను ఎప్పుడు అమ్ముకోలేదు నా ఓటు. ఇప్పటివరకు నేను పుట్టి నాకు ఓటు వచ్చిన తర్వాత, నా 18 ఏట నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు నా ఓటు అమ్ముకోలే. అలా అని నేను అమ్ముకోలేదు కాబట్టి నాకేమైనా గౌరవం ఇస్తాడా? నేను ఎప్పుడు డబ్బు తీసుకోవాలా అంటే, తీసుకోపోతే తెంగరోడు నువ్వు. వరదలో ఉన్నోడు కోసం ప్యాంటు పైకి మడతెట్టి నడవలేకపోతున్నాడు, అక్కడ 2 రోజులు వాడితో పాటు ఉండలేకపోతున్నాడు. వచ్చిన ఫోటోలు పోజులు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ, అంతేనా? అప్పుడప్పుడు చీపు పట్టుకుంటారు చూసారు తుడిసేవాళ్ళు. ఎలాగా? ఇదిగో సరిగ్గా ఇలాగా. ఎవరు? మినిస్టర్ గారు. ఇదిగో తీసేవా? తీశాను, ఇదిగోరా. సార్ తొడవరు, తుడిసినట్టు ఏం చేస్తారు? యాక్టింగ్ చేస్తారు. ఆ మాత్రం దానికి సినిమాటర్ అవలా పోయావా? రాజకీయ నాయకుడు ఎందుకు అయ్యో అని అడగరు. సో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో, ఈ
పనులలో యథార్థతను కనపరచరు. ముఖ్యమంత్రిలా వస్తున్నాడు, ప్రధానమంత్రిలా వస్తున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, పరలోకంలో మహిమ గలవాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆకాశ మహాకాశములను సృజించినవాడు, అలాగే వస్తే నువ్వు నేను ఏమైనా కాదంటావా? చెప్పండి. దేవుని కుమారుడు అదే రేంజ్లో వచ్చాడు. చుట్టూతా దేవదూతలు, ఎవరిని దగ్గర రానివ్వట్లేదు. దగ్గరికి వస్తే కాలి బూడిదైపోతారు. దేవదూతల దగ్గరికి ఎవడు రాలేడు. అర్థమైందా? నా దగ్గర 12 లక్షల సేనా వ్యూహాలు ఉన్నాయన్నాడు ప్రభు పిలాతు ముందు నిలబడి మాట్లాడుతూ. నా సైనికులు నీ సైనికులతో పోరాడాలనుకుంటే నేను ఒక్క పిలిపిస్తే నీ రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో పికిలిన కాలంలో అలాంటి కనబడ్డాయి దర్శనంలో. ఈ ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో ఆకాశం అంతా కమ్మేసినట్టుగా కనబడినవి. అగ్నిరథాలు, ఆకాశం నుండి అగ్ని కుమ్మరింపబడింది, అగ్ని గుర్రాలు, ఇవన్నీ కూడా రాజుల గ్రంథంలో కనబడతాయి కదా. అవన్నీ వచ్చేస్తే యేసు ప్రభుతో పాటు ఎవడైనా కాదా? నువ్వు నేనేమైనా కాదంటావా? అలా వస్తే నమ్మవా? రాలేదు మన ప్రభు. మరి ఎలా వచ్చాడు? పేదవాడి రక్షణ కోసం. మహిమ కలుగునుగా. ఆయన ఎంత గొప్పవాడంటే మన ప్రభు, ఆయన ఎంత గొప్పవాడంటే శరీరాన్ని జయించాలి అనుకున్నప్పుడు ఆకలి బాధ తెలియాలి, కష్టం తెలియాలి, కన్నీళ్లు తెలియాలి, ఇరుకులు తెలియాలి, ఇబ్బందులు తెలియాలి, శోధన, వేదన, బాధ, దుఃఖం ఇవన్నీ తెలియాలి. వాటన్నిటినీ భరించడానికి నీలా నాలా సామాన్య మానవునిలా ఈ లోకానికి వచ్చాడు. తన గొప్పతనాన్నంతా పక్కన పెట్టేశాడు, తన ఔన్నత్యాన్నంతా పక్కన పెట్టేశాడు. కిరీటం తీసి పక్కన పెట్టిన మహాచక్రవర్తి యేసుక్రీస్తు అంటే ఎవరనుకుంటున్నారు? పోనీ అక్కడితో ఆగాడా? ఆగలా. కొన్ని సందర్భాలు చదువుతుంటే ప్రభువా ఇంత తగ్గింపు అవసరమా అనిపిస్తుంది. నక్కలకు బొరియలు ఉన్నాయట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయట, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను ఏమి లేదట, స్థలం లేదట. చూడండి ఎంత బాధాకరం. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను ఏం లేదు, స్థలం లేదు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి, ఈ లోకంలో జీవించి, ఈ లోకంలో మరణించి, రక్షణ అనే భాగ్యాన్ని మనుషులందరికీ అందించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఘనుడు ఆయన. అది యేసుప్రభు అంటే. మరి ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలి మనం. నీకు పశువుల పాకకు లైటింగ్ పెట్టేస్తే పశువుల పాక గొప్పతనం అర్థం కాదు, బాధ అర్థం కాదు. అసలు పశువుల పాకే లేదు. ఇప్పటివరకు మీకు చెప్పింది అదే. నువ్వు పాక లైటింగ్ ఇట్టావు, నేనేమంటున్నాను? అసలు పాకే లేదంటున్నాను. పాక లైటింగ్ పెట్టడం పక్కన పెట్టు, పాకే లేదు అసలు బైబిల్లో. పాక లేకపోగా తొట్టు ఉంది. ఆ తొట్టు కూడా 2 రకాలు. ఒకటి మేత తొట్టు ఉంటుంది, రెండోది నీళ్ల తొట్టు ఉంటుంది. ఆ రెండిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. అది అయితే మేత తొట్టు అయినా అయి ఉండాలి, లేకపోతే నీళ్ల తొట్టు అయినా అయి ఉండాలి. ఆ తొట్టులో ఆ పసిబిడ్డ పడుకున్నాడు. మీకు విషయం తెలుసా? పిల్లలు కొంతమంది ముందు పుట్టేస్తుంటారు, 9 నెలలు నిండకుండా పుట్టేస్తారు. 9 నెలలు నిండకుండా పుట్టేసిన వాళ్ళని ఎక్కడ పెడతారు? బట్టుకెళ్ళి కదా, బాక్సులో పెట్టారు. విన్నారు కదా మీరు కూడా. ఎందుకు పెడతారు? వాళ్ళకి ఆగిజేయాల, చచ్చిపోతారు వాళ్ళు. అంటే పసిబిడ్డలు ఎక్కడ పడితే అక్కడ ఉండలేరు. ఎలాంటి వాతావరణం పడితే అలాంటి వాతావరణంలో ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు అమ్మ కడుపు రక్షణ వలయం. ఇప్పుడు అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చారు, ఎక్కడ పడితే అక్కడ ఉండలేరు, ఎలా పడితే అలా ఉండలేరు. కానీ యేసు ప్రభువు దారి లేక అమ్మ తొట్టులో వేసేస్తే అక్కడ పడుకున్నాడు ఆయన. వాళ్ళ అమ్మకే దిక్కు లేక, దారి లేక తొట్టులో వేసేస్తే ఇప్పుడు అసలు అంత బాధ అవసరమా ప్రభువా నీకు? అంత బాధ అవసరమా? ఎందుకు ప్రభువా అంత బాధ భరించాలి? రాయల్గా ఉండొచ్చు కదా, రాయల్గానే రావచ్చు కదా, రాయల్గానే దేవదూతల సపర్యలు చేస్తూ ఉండగా దేవదూతలందరితో కలిసి భూమి మీద అడుగు పెట్టొచ్చు కదా. అంటే నో, ప్రవచనం నెరవేరాలి అంటే ఆయన అన్నీ వదిలేసే రావాలి. రిక్త హస్తాలతో తనను తాను రిక్తునిగా చేసుకున్నాను. నీ కోసం, నా కోసం ప్రభు చేసిన గొప్ప త్యాగం అమ్మా అది. అదే ఆయన గొప్ప ఔన్నత్యం. అది ఇదొక్కపాలు మీరు. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, ఓహో నేను ఇలాగే పొరపడ్డాను అని వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే మా ఇంటి పేరు, మీ ఇంటి పేరే, ఊరి పేరు కదా, మీ అత్తోరింటి పేరేంటి మరి? మా ఇంటి పేరు పశువులపాక. ఆయన బైబిల్లో అప్పుడు ఇంకొకడు అంటాడు కదా, నువ్వు నోర్మై, పశువుల పాక లేకుండా పశువులతో ఉంటుందా అంటాడు.
ఒరే నాయన అసలు అరబ్ కంట్రీస్లో పాకలు ఉండవరా నాయన అని చెప్పినప్పుడు, అరబ్ కంట్రీస్లో పాకలన్నీ మనవే, మన దగ్గరే ఉన్నాయి. మనకున్న చెట్లను బట్టి మనకు పాకలు ఉన్నాయి. వీళ్ళకి చెట్లు ఉండవు కదా, అందుకని వీళ్ళకి ఏమున్నాయి, గుడారాలు ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి పాక పెద్ద సమస్య కాదులేండి. కాకపోతే ఉందంటే ఉందనుకోండి, కాసేపు ఏముంది మీ సంతోషం, మీ సరదా. నేనెందుకు కాదంటాం, కానీ అది దానివల్ల మనకు పరలోకం పోయేది లేదు, మనం పాతాళానికి పోయేది లేదులేండి. ఉందంటే ఉందనుకోండి, మీ ఇంటి పేరు పశువుల పాకే, కాదని ఎవరన్నారు. కానీ ఇప్పుడు కాకపోతే కొంచెం బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవండి, ఆచితూ చదవండి. అప్పుడు మీకు యేసుప్రభు బాధ అర్థం అవుద్ది, యేసుప్రభు త్యాగం అర్థం అవుద్ది. లేకపోతే అర్థం అవ్వదు. మీరు ఏదో అంటే మనం ఏమనుకుంటామంటే, యేసుప్రభు పుట్టినప్పుడు పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే విన్నాను నేను శుభవార్త ఛానల్లో. యేసుప్రభు పుట్టాడంట, పశువుల పాకలో పుట్టాడంట. పశువుల పాకలో మరియమ్మ ఇలా కనగానే అక్కడ పేడంతా మాయమైపోయిందంట. ఈడు చూసి వచ్చాడు మరి ఈయన, పేడ మాయమైపోయింది, పురుగు ఏం బోధలండి బాబీ. ఇప్పుడు అంత పేడ మాయం చేసేసి పెంట మాయం చేసేసి వాడైతే అలాగెందుకు పుడతాడు ఆయన? ఆయన ఏ మాయాలు చేయలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. ఏం మాయలు మంత్రాలు ఉండవు అక్కడ. యేసుప్రభు వచ్చాడు, మాయలు లేవు, మంత్రాలు లేవు, కట్టుకథలు లేవు, కహానీలు లేవు, కనికట్లు లేవు, ఏమీ లేవు. ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది అక్కడ, ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. యేసుప్రభు పుట్టాడు, ఎక్కడ పుట్టాడో తెలీదు, ఏ మంత్రసాని అక్కడ లేదు, పురుడు ఎవరేసారో కూడా తెలీదు, ఆ భర్త ఎన్ని బాధలు పడ్డాడో యోసేపు ఆవిడని నెట్టుకుని తెలీదు. అసలు ఆ టైంలో ప్రయాణాలు చేయకూడదు, కానీ చేసింది. ఎందుకు? దిక్కులేక. జనసంఖ్యలో రాయబడాలి, నజరేతు నుంచి 155 కిలోమీటర్లు ఎక్కడికి? బెత్లెహేమ్కి. ఆ 155 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వచ్చింది. బాధలు పడింది, కష్టాలు పడింది, ఇబ్బందులు పడింది. ఆ తర్వాత సత్రంలో చోటు దొరకలేదు, అప్పటికే పుట్టేశాడు. పసిబెట్టిన ఎత్తుకు తిరుగుతున్నారు, బాబయ్య చోటు ఇవ్వండి, చోటు ఇవ్వండి, ఎవరు చోటు ఇవ్వలేదు. అప్పుడు ఇంక దిక్కు లేక దారి లేక పశువుల తొట్టులో పడుకోబెట్టిందంటే ఏ తల్లి చేయని త్యాగం చేసింది. మీరైనా నిలబడలేరు, సెలైన్లు పెడతారు కదా, నిజం చెప్పండి. బిడ్డను కనగానే మీకు ఏం పెడతారు? సెలైన్ పెడతారు కదా. సెలైన్ ఎట్టి హాస్పిటల్లో 2-3 రోజులు ఉంచుతారు కదా. అప్పుడు కానీ మీరు తేరుకోలేరు. ఎన్ని మందులు, ఇప్పుడైతే ఎన్ని మందులు, ఎన్ని ఇంజక్షన్లో. అమ్మ బాబోయ్, ఒక తలపోటు కాదు, నార్మల్ డెలివరీకి అయినా కూడా పెట్టేస్తున్నారు. ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత 9 రోజులు ఉంచుకుంటారు అక్కడ కదా. మరి ఇంత బాధ, ఇంత తలపోటు ఇక్కడే ఉన్నప్పుడు మరి మరియమ్మ ఎంతసేపు మోయగలరా పిల్లాన్ని? పొద్దునుంచి అలిసిపోయి ఉన్నారు, తిరిగి ఉన్నారు, ప్రయాణం చేసి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మోయగలడు అతను మాత్రం? ఇంకా దారి లేక నిద్ర అక్క పెట్టేసి ఉంటారు. సరే, మొత్తం మీద పశువుల తొట్టులో పడుకోబెట్టారు. పశువుల తొట్టు దగ్గరికి దేవదూతలు ఏం రాలే, వాళ్ళు ఉన్న చోటకి దేవదూతలు రాలే. దేవదూతలు ఎక్కడికి వెళ్ళినాయి? అది గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళినాయి. అర్థమైందా? గొర్రెల కాపరులకి చెప్పినాయి, ఇదిగో పలానా ప్లేస్లో చండి, మీరు వెళ్ళి ఆయన్ని గౌరవించండి, పలానా చిహ్నాలు ఇవి అని చెప్తే వాళ్ళు వచ్చారు. మరి జ్ఞానులు ఎప్పుడు వచ్చారు? వాళ్ళు టిఫిన్ చేసి టీ తాగి వెళ్ళాక వీళ్ళు వచ్చారు. అంతేనా? ఇంకేమైనా ఉందో చెప్పండి, పర్లే. ఓ పక్కేమో గొర్రెల కాపరులు, ఓ పక్కేమో జ్ఞానులు. అంతేనా? వీళ్ళేమో డ్రింకులు జ్ఞానులు గొర్రెల కాపరులు ఒక్కసారి రాలేదమ్మా. జ్ఞానులు గొర్రెల కాపరులు వచ్చి వెళ్ళిపోయాక 2 సంవత్సరాలకు వచ్చారమ్మా. పుట్టినంటనే జ్ఞానులు రాలా. 2 సంవత్సరాలు పట్టింది యేసుప్రభు దగ్గరికి రావడానికి. 2 ఏళ్ళు ఉంది ఆకాశంలో నక్షత్రం, ఆ ప్రత్యేక నక్షత్రం. ఒక్కరోజు ఉందనుకుంటున్నారా? 2 రోజులు, 2 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళు. ఇంతకీ జ్ఞానులు బెత్లెహేముకి వచ్చారా? బెత్లెహేముకి వెళ్తున్నారా? ఎవరి మాటను బట్టి వెళ్తున్నారు? మీరు ఎవరు బైబిల్ చదవరు, నాకు అర్థమైపోయింది. నాకు ఫిక్స్ ఈరోజు, నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. నాకు తెలిసి మీరు ఎవరు మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ చదివి సావరు. మీరు అలా వస్తారు, ఎవరైతే చెప్తే అది వినేసి అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని సంక్రాంతి గంగిరెద్దులాగా చెప్పింది వాళ్ళు వినేసి ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ మర్చిపోతారు అన్నమాట. ఇంతే కదా. నిజంగా బైబిల్ చదివితే నాకంటే ముందు మీరు చెప్పేయాలి. పాస్టర్ గారు చెప్తున్నారు, మీకంటే మాకు తెలిసిలేవో అని చెప్పాలి మీరు. కానీ మీ దగ్గర అదేం కనబడతలేదు నాకు. కనీసం ఇప్పుడైనా మీ చేతులైతే నమస్కారం పెడతాను. తల్లులారా, తండ్రులారా, అన్నలారా, అక్కలారా, మీకు నమస్కారం.
కనీసం ఈ రోజు నుంచైనా కొంచెం బైబిల్ చదవడం మొదలెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. రోజుకి కనీసం 2-3 అధ్యాయాలు చదవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అది చదవకుండా పక్కన పెట్టకూడదు. దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుందమ్మా. దేవుడు మాట్లాడతాడంటే ఏదో నువ్వు అలా పడుకుని ఉండగా వచ్చి డెప్మే కొట్టే లే అని మాట్లాడేవాడు కాదు ఆయన. దేంతో మాట్లాడతాడు ఆయన? జీవవాక్యంతో మాట్లాడతాడు. జీవంగల దేవుడు జీవవాక్యం ఇచ్చింది ఆయన మాటలు ఇవన్నీ. సో ఆయన మాటలు నీతో నీ హృదయంలో పడాలంటే నువ్వేం చేయాలి? ధ్యానించాలి. దివారాత్రం అవ్వవా? అయ్యే ఉద్దేశం లేదా? ధన్యుడయ్యే ఉద్దేశం ఉందా? ఉంటే చదవండి. మీరు చదివితే నాకా లాభం మీకా? ఒక మాట చెప్పండి, అంతే కదా. మీరు చదవలేదనుకోండి, మేము అసలు చదవక్కర్లేదు, ఏది పడితే అది ఏం చేయొచ్చు, చెప్పుకుంటా పోవచ్చు. మీరు కూడా అంతే అంతే అంతే. మా విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారంటే ఉంటుంది అంతే. ఆయన ఏం చెప్పినా ఉంటుంది అంతే ఇంకా అనుకుంటారు మీరు, అంతేనా? అలా జరగకూడదు. మీరు చదవాలి, నేను చదవాలి. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మీరు ఫలించే చెట్టులాగా ఉండాలి. బలపరుచునుగాక. దేవుడి రాబోయే నూతన సంవత్సరంలో అయినా మిమ్మల్ని అలాంటి గొప్పవారుగా తయారు చేయనుగాక. రైట్. ఇప్పుడు చెప్తున్నాను, జ్ఞానులు 2 ఏళ్ల తర్వాత వచ్చారు యేసయ్య దగ్గరికి. ఇందుకే 2 ఏళ్ళు ఎందుకు పట్టింది? వాళ్ళేమి గొల్లల్లాగా, గొల్లలు అనకూడదు, గొర్రెల కాపరులాగా, చూసారా నన్ను కూడా గొర్రెల కాపరుల్లాగా పక్కనే లేరు. యెరూషలేములో బెత్లెహేములో లేరు వాళ్ళు. గొర్రెల కాపరులు బెత్లెహేములో ఉన్నారు కాబట్టి దేవదూత చెప్పగానే వచ్చేసారు ఆ పశువుల తొట్టి దగ్గరికి. జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నారు. అప్పుడు నక్షత్రం కనబడింది. నక్షత్రం ఎప్పుడు వెలిసింది? ఈయన పుట్టడం ఒకేసారి జరిగింది. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఎక్కడ? తూర్పు దేశంలో. నక్షత్రం కనబడింది, తూర్పు దేశంలో ప్రయాణం స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చేసరికి యేసు ప్రభు బెత్లెహేములో లేడు. వీళ్ళేమో బెత్లెహేములో ఉన్నాడు అనుకుని హేరోదు మాట ప్రకారంగా ఎక్కడికి వెళ్తున్నారు? హేరోదు అంటే హేరోదు చెప్పలా. హేరోదు మళ్ళీ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు పిలిపించి, అరే నాయన యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. వాళ్ళు యోదయ దేశ బెత్లెహేములోనే అని హేరోదుకి చెప్పారు. హేరోదు తెలివిగా ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆయన్ని పూజించి ఆరాధించిన తర్వాత నాకు విషయం చెప్పండి, నేను కూడా ఎక్కడ పుడతాడంట? బెత్లెహేములో పుడతాడంట. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? బెత్లెహేములో ఉన్నాడని ఎటు వెళ్తున్నారు వీళ్ళు? ఒకసారి బైబిల్ వెనక్కి తిప్పండి, మీకు చూపిస్తాను, చక్కగా అర్థమయ్యేలా చెప్తాను. బైబిల్ వెనక్కి తిప్పండి అంటే ఇలా తిప్పమని కాదు. ఏం చేయమని? వెనకాల ఉన్న మ్యాప్లు తీయమని. మ్యాప్ ఉంది వెనకాల, తీయండి ఒకసారి మ్యాప్ తీయండి. కొత్త నిబంధన కాలపు పాలస్తీనా పటము అని ఒకటి ఉంటుంది చూడండి బైబిల్లో. ప్రకటన గ్రంథం తర్వాత కొత్త నిబంధన కాలపు పాలస్తీనా ఉందా? తీశారా? అందరూ తీశారా? కొంతమంది అలా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ కాడ బైబిల్ లేవు. అదే మరి ఫోన్లు తెచ్చుకుంటే ఇదే తలకాయ పోటు. ఫోన్లో మ్యాపులు దొరకవు. పక్కన చూడాలి. చూడండి, పక్కన ఉన్నోడు దాంట్లో చూడండి. ఇంకేం చేస్తారు మరి? పక్కన ఎవడు ఉంటే వాళ్ళు దాంట్లో చూడండి. ఆడాళ్ళు మగాళ్ళు కూడా బైబిల్ తెచ్చుకోలేని వాళ్ళు. చూడండి, ఉందా? కొత్త నిబంధన కాలపు పాలన ఉండదు. పైకి వెళ్ళండి. గలిలయ కనబడిందా? పెద్ద అక్షరాలతో గలిలయ కనబడిందా? గలిలయ కింద ఏముంది? గలిలయ కింద కొరాజీను ఉందా? కొరాజీని కిందే ఉంది కపెర్నహూము. దాని కింద నజరేతు. దొరికిందా? నజరు. యోదయలో స్వల్పగ్రామైనను నిన్ను ఏలబోవాడు నీలో నుండి, ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నువ్వు స్వల్పగ్రామమే కానీ నీలో నుండే వస్తాడు. ప్రవచనం నెరవేరింది. సో బెత్లెహేములో పుట్టేశాడు. ఎవరు? గొర్రెల కాపర్లు వెంటనే వచ్చారు వాళ్ళు. అక్కడ గొల్లలో, ఎలమలో, కాపులు, రెడ్లు, సౌదరులు ఉండరు. ఇజ్రాయెల్లో ఎవరుంటారు? యూదులు ఎలమలో, సెట్ బలిజ, ఉదరీసు, కాపులు ఎక్కడుంటారు? మన భారతదేశంలో ఉంటారు. ముందు ఐగుప్తుకి వెళ్తారు పారిపోయి. ఎందుకంటే హేరోదు చంప వెతుకుచున్నందున దేవుని దూత వల్ల బోధింపబడిన వాడే యోసేపు ఎక్కడ తీసిపోతాడు? ఐగుప్తుకి వెళ్ళిపోతారు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిన్న ప్రవచనం నెరవేరిన తర్వాత కుదరదు కదా, భార్య బిడ్డలకు చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నారండి? యూదుల్లో రాజు ఎక్కడ పుట్టాడండి? మాకు తెలీదు. మరి ఎక్కడికి వెళ్తారండి? రాజు అంటే రాజు ఇంట్లో పుడతాడు కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్ళిపోతాం.
ఓహో బాగానే బయలుదేరాం, వస్తున్నాం డైరెక్ట్ ఎరుసలేంకి వచ్చేసాం. నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాం? రాజు పుడితే ఎక్కడ పుడతాడు? కామన్ సెన్స్. రాజు పుడితే ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లో పుడతాడు. అందుకని ఎక్కడికి వెళ్ళిపోయారు? నేరుగా రాజుగారి ఇంటికి వెళ్ళిపోయారు. ఇదంతా ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది? 2 సంవత్సరాల తర్వాత. అప్పటికే యేసుప్రభు పుట్టడం, గొర్రెల కాపరులు వచ్చి చూడటం, అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళటం, ఐగుప్తు నుంచి మళ్ళీ నజరేతుకి వెళ్ళటం, నజరేతులో ఇంట్లో బాలుడు ఉండటం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు హేరోదు గారి దగ్గరికి వచ్చి, హేరోదు రాజు పుట్టాడయ్యా అంటే, ఈ హేరోదు గారికి కంగారు వచ్చేసింది. నేనున్నాను కదా ఓ రాజుని, ఇంకో రాజు పుట్టాడా కూడా మీకు ఇలాగే బంగారం బోళం సాంబ్రాన్ని పట్టుకొచ్చి ఆరాధన చేసేస్తా అన్నాడు. అప్పుడు అందరినీ పిలిపించి, ఒరే బాబు యూదుల్లారా అదించి నాకు చెప్పండి, నేను నెక్స్ట్ పని నేను చూస్తా అన్నాడు. వీళ్ళు వచ్చి చెప్తారని లెక్కేశాడు, ఎందుకంటే నేను రాజును కదా అనుకున్నాడు. కానీ వీళ్ళు ఎటు వెళ్తున్నారు? అడ్రస్ తీసిపోతుంది. వీళ్ళ గూగుల్ మ్యాప్ పెట్టి ఆ మ్యాప్ కరెక్టే, బెత్లెహేములో పుడతాడన్నది కరెక్టే, కానీ అప్పటికే పుట్టి ఎంత సంవత్సరాలు అవుతుంది? 2 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు బెత్లెహేముకి వెళ్తున్నారు. మీరు చూసుకున్నారు కదా, ఇప్పుడు బెత్లెహేము ఎక్కడుంది? కింద ఉంది. యేసుప్రభు ఎక్కడున్నాడు? పైన నజరేతులో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి రూల్గా అయితే? నజరేతుకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే, జాగ్రత్తగా చూడండి, నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, యేసుప్రభు బెత్లెహేములో లేడు అన్న వాస్తవం తెలియక ఇప్పుడు జ్ఞానులు పాపం అమాయకులు వెళ్ళిపోతున్నారు, బెత్లెహేముకి వెళ్ళి ఎత్తుక్కున్న అక్కడ ఎవరు దొరకరు? యేసుప్రభు దొరకరు. అప్పుడు నక్షత్రం నడుస్తుంది. అరే నాయనా, అక్కడ లేడయ్యా యేసుప్రభు, రండి నా కూడా అని నక్షత్రం నడవడం మొదలుపెట్టింది. నక్షత్రం నడుస్తూ 155 కిలోమీటర్లు ఎక్కడికి తీసుకెళ్ళింది? వాళ్ళని నజరేతుకి తీసుకెళ్ళి ఇంటి పైన నిలబడింది. దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ కింగ్, ఇది రాజు ఇల్లిది అని నిలబడింది. ఇక్కడ కూడా విచిత్రం ఉంది. 155 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం, ఒక్కరోజులో అవదు. అంటే ప్రయాణం అంతా ఎప్పుడు జరుగుద్ది? రాత్రి జరుగుద్ది. మరి పగలంతా నక్షత్రం కనబడదుగా, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఖాళీగా ఉండాలి. అంటే రెస్ట్ ఎప్పుడు? పగలు. ప్రయాణం ఎప్పుడు? రాత్రి. చూశారు, బైబిల్ బాగా చదివితే ఎన్ని అర్థం అవుతాయి. సో రాత్రిళ్ళు ప్రయాణం చేశారు జ్ఞానులు. అలా ప్రయాణం చేసి నక్షత్రం వచ్చి ఎక్కడైతే ఏ ఇంటి మీద అయితే ఆగిందో ఆ ఇంట్లోనే బాలుడు ఉన్నాడని గుర్తించి ఆ బాలుడి దగ్గరికి వెళ్ళారు. శిశువు దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు పైబడిన వయసు ఉంటుంది అప్పటికే యేసుప్రభుకి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మధ్యలో ఉంటుంది. ఎందుకంటే జ్ఞానులు తనకు పరిష్కారముగా చెప్పిన కాలము మొదలుకొని యెరూషలేములో ఎంత వయసు ఉన్న వాళ్ళని వేసేమన్నాడు? 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేయండి అన్నాడు ఈ దౌర్భాగ్యుడు. అంటే ఆడికి తెలిసిపోయింది, ఓహో ఈ టైంలో దొరికింది వీళ్ళకి నక్షత్రం. ఆ టైం వరకు లెక్కలేసుకుంటే శిశువు వయసు అప్రాక్సిమేట్లీ 2 years ఉండొచ్చు. ఈ 2 years లోపు పిల్లలందరినీ చంపేయండి, రాజు చచ్చిపోతాడు అనుకున్నాడు. దేవుడు కుమారుణ్ణి చంపగలడా? దేవుని సంకల్పం. నజరేతుకి వెళ్ళారు. ఇద్దరి మధ్యన ఎంత గ్యాప్ ఉంది? దాదాపు 2 years గ్యాప్ ఉంది. ఇంత జరిగితే మనం సింపుల్గా చిన్న పాకేసి ఈ పక్కనేమో గొర్రెల కాపురం నెట్టేస్తాం, ఈ పక్కన జ్ఞానులు నెట్టేస్తాం. ఇంకా అంతే. బైబిల్ చదవము, దాని గురించి పట్టించుకోం, దాని గురించి ఆలోచించం. ఇంత చరిత్ర ఉందా బైబిల్లో అంటే ఆశ్చర్యపోతాం. మళ్ళీ ఇంత చరిత్ర ఉంది బైబిల్లో, ఇంకా చాలా ఉన్నాయి. క్రిస్మస్ ప్రసంగాలు చేయాలంటే నా దగ్గర ఒక 7-8 గంటలు కూర్చోవాలి మీరు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ చెప్తే మనకి 4 వెళ్ళిపోమంటారు మనల్ని. అసలే 3:30 అయిపోయింది. మన కువైట్లో పిల్లలు ఎలా తగలడ్డారంటే, అన్నయ్య ఓ ఫోటో, అన్నయ్య చచ్చిపోతాం, అన్నయ్య ఫోటో ఇచ్చా, అన్నయ్య ఫోటో ఎవడికి కావాలరా నాయన? వాసవరెడ్డి గారు సూట్ వేసుకుందాం అంటే అదేమో నాకు సరిపోసావదు. ఆయన కాడ చాలా సూట్లు ఉంటాయి కానీ నేను వేసుకోవడానికి నాకు ఆయనకి సైజు సరిపోదమ్మా. నా సూట్ సింపేకి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అక్కడ ఆరాధన జరుగుతుంది, వచ్చి కూర్చోవాలి. 4 అయ్యాక నీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకో. చచ్చిపోయిన శవంలాగా అట్టనే కూర్చుంటాను. ఇంకా ఆ వాక్యం విని ఫోటోలు తీసుకుంటే అయ్యి బాబాయ్ మా యజమాని ఒప్పుకోడండి, ఓ ఫోటో ఇచ్చేస్తే పోతామని అంటుంది మహాతల్లి. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళు వాకింగ్ కోసం కాదయ్యా, ఫోటో కోసం వచ్చారు. సో మారాలి, కొంచెం మారాలి. ఫోటోలు కాదు కావాల్సింది, తప్పులేదు తీసుకోండి ఫోటోలు, మీ ప్రేమ అది. సో నేను మీలో ఒక్కడిగా నన్ను భావించి, నన్ను మీ ఇంటివాడిగా భావించి, మీ కుటుంబ సభ్యుడిగా భావించి నన్ను ప్రేమిస్తున్నారు. మీ అందరికీ రుణస్తుణ్ణి. కుటుంబాలు దీవించును గాక.
అంత మాత్రాన వాక్యం వదిలేయకండి. అర్థమైందా? వాక్యంలో ఎదగండి, వాక్యానుసారంగా ఎదగండి, దేవునిలో ఎదగండి, సత్యం బాగా నేర్చుకోండి. ప్రతిదీ ఏమవుతుందన్న సత్యం తెలుసుకున్నాం. ఇప్పుడు రికార్డ్ అవుతోంది, రిజిస్టర్ అవుతోంది. మొదటికి వచ్చా మళ్ళీ ఇన్ని మన జీవితం రిజిస్టర్ అవుతుందా? అవుతుందా? సో కువైట్లో కాదు, మనందరం ఎక్కడ కలుసుకోవాలని చెప్పాను. మరి జ్ఞానులు అంత కష్టపడి ఎత్తుక్కుంటూ వెళ్ళారు. మరి మనం కూడా వెళ్ళాలొద్దా? వెళ్ళాలమ్మా. ఎక్కడ పోవాలి మనం? పోదామా? వస్తారా నాతో? మీతో నేను, నాతో మీరు, మన అందరం కలిసి ఎక్కడ పోదాం? అందరం పరలోకం పోదాం. అదే మన దారి, అదే మన గమ్యం, అదే మనకి యుగయుగాలు ఉండే ఆస్తి, మన అంతస్తు. కాబట్టి జీవంగల దేవుని సంఘంలో ఉన్న పిల్లలకు, అలాగే బయట నుంచి వచ్చిన పిల్లలకు అందరికీ ఒక అన్నయ్యగా నేను చెప్పేది ఒకటే: మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లేంతగా చక్కగా కష్టపడండి. ఒక మాట చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఈయన ఉన్నాడు కదా, ఈయనలో నాకు నచ్చిన లక్షణం ఏంటంటే ఈయన కష్టార్జి, అది ఈయన గొప్పతనం. సంఘం ఇచ్చే డబ్బుల మీదో, సంఘం ఇచ్చే కానుకల మీదో ఆధారపడి ఈయన కష్టపడి ఈయన వ్యాపారం చేసుకుంటూ డబ్బులు కూడా దేంట్లో వాడుతున్నాడు? ఆయన సేవలో వాడుతున్నాడు. మీరిచ్చే కానుకలు మాత్రమే కాదు, ఆయన వ్యాపారంలో వచ్చే డబ్బులు కూడా సేవలో వాడుతున్నాడు ఆయన. సో ఇలాంటి సేవకులు దొరకటం అరుదు, అన్ని చోట్ల దొరకరు అలాంటి వాళ్ళు. సో నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, సేవ అంటే యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఇండియాలో కూడా అదే చెప్తాను నేను, యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. నా ప్రసంగాలు వింటున్న వాళ్ళందరికీ తెలుసు, ఎప్పటికీ అదే పాతింట్లో ఉంటాను నేను. చిన్నప్పటి నుంచి నేను ఏ ఇంట్లో ఉన్నానో ఎప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నా. నేను ఎంత పెద్ద స్పీకర్ని అయిపోయినా నేను ఇల్లు కూడా కట్టుకోవాలా. ఎందుకు? నేను మొదట తర్వాత ఏదైనా నా కోసం కాదు, ముందు నేను ఎవరి కోసం? ప్రభు కోసం. సో నేను ఇలా నిస్వార్థంగా ఉంటే 10 మంది రక్షణలోకి వస్తారు, గొప్ప కార్యాలు దేవుని కోసం చేయగలుగుతాం, ప్రతి రూపాయి దేవుని కోసం యథార్థంగా ఖర్చు చేయగలుగుతాం, నమ్మకంగా కష్టపడగలుగుతాం. అప్పుడు పరలోకంలో ఏముంటుంది? మనకి చోటు ఉంటుంది. సో మీరందరూ, నా అక్క చెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి విలువైన సమయాన్ని మరోసారి నాకు ఇచ్చిన నా అన్నయ్య జోసెఫ్ రెడ్డి గారికి, శారా అక్కకి హృదయపూర్వకంగా నా వందనములు తెలియజేస్తూ, రాత్రికి చివరి ప్రసంగం వేళ చర్చిలోనే మాట్లాడబోతున్నాను. రావాలనుకున్న వాళ్ళందరూ అక్కడికి కూడా రండి. పేరు నాకు తెలియదండి, సులేబెక్కత అదేదోనట, బెక్క అంటే మనం అనలేం అలాగా, మీకంటే అలవాటు అయిపోయింది. ఆ సులేబెక్కత అట సాల్మియాలోనే నుండి నేర్చుకుందాం. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకున్నానన్న వాళ్ళు చేయి చూపించండి, మనస్ఫూర్తిగా అబద్ధాలు చెప్పకుండా. నేను ఈరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అన్నవాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. జనవరి 12 నుంచి 17 వరకు సెమినార్ జరుగుతోంది. ఆ సెమినార్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వేలాది మందికి సత్యం ప్రకటింపబడాలి. నా లెక్క ప్రకారం ఒక 200 మంది అయినా బాప్తిజం పొందుతారని అంచనా. 200 మందికి బాప్తిజం ఇచ్చే గొప్ప అవకాశం దేవుడు ఆ సభల ద్వారా ఇస్తున్నాడు కనుక దేవుడి కృపలో అది బాగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం రండి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల దేవ, జీవంగల దేవుని సంఘాన్ని మీరు ఎన్నుకొని ఈ పరిసర ప్రాంతాల్లో, కువైట్లో గొప్పగా వాడుకుంటున్న సభ్యులు ప్రభా, వారి పిల్లలందరితో, ఇక్కడున్న టీం అంతటితో ప్రభా గొప్పగా ఈరోజు ఈ పరిచర్యలు జరిగించినందుకు స్తోత్రం తండ్రి. మీ కుమారుడికి ఇంకా ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి ఇవ్వండి. మీ కుమార్తెకు కూడా శక్తిని, పరిచర్యలో బలమైన పాత్రలుగా వాడబడ్డానికి, అనేక మందిని నిలబెట్టడానికి, కట్టడానికి సహాయం దయచేయండి. అలాగే జీవంగల దేవుని సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మను, ప్రతి అక్కను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఎలాంటి వ్యాధులు, బాధలు, శోధనలు, చీకటి శక్తుల ప్రభావం ఉందో వాటన్నిటిని తీసివేయండి ప్రభా. గొప్ప మార్గాలు వారికి సుగమం చేయండి. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికే ప్రభా ఆలోచన ఇవ్వండి, ఆత్మీయంగా వర్ధిలింప చేయండి. తర్వాత వారికి కావాల్సినవన్నీ అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేశారు. మీరు మారని దేవుడై ఉన్నారు, మాట తప్పని దేవుడై ఉన్నారు తండ్రి. మీ పిల్లల్ని దీవించండి, మీ కృపలో వర్ధిలింప చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, రాత్రికి సాల్మియాలో జీవంగల దేవుని సంఘంలో జరగబోతున్న క్రిస్మస్ ఆరాధన ఘనంగాను, మీ నామానికి మహిమకరంగాను జరిగించి, మీ సేవకుడిగా అక్కడ కూడా నన్ను బలంగా వాడుకోమని, మీ ఆత్మాభిషేకంతో నింపి అనేకమైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు నేర్పించడానికి సహాయం దయచేయమని, మా కొరకు రానిన ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి.
ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.